ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారంటే, తల్లి నీకు నచ్చిన ఒక పువ్వుని తాకు బిడ్డా, ఇక నువ్వు అందుకోబోయే శుభవార్త ఏంటో నీ సాయి మాటల్లోనే తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఈ రెండు పువ్వుల్ని తాకితే బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? ముందుగా బాబాగారి సందేశం వినబోయే ముందు అందరూ ఈ రెండు పువ్వుల్లో మీకు ఏదైతే నచ్చిందో అది ఒకటి తాకి మీ అందరికీ బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందామండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెండిట్లో ఒక పువ్వు అయితే అనుకున్నారా? మరి బాబాగారు మీకు ఏం చెప్పబోతున్నారో విందామా? మొట్టమొదటిగా చామంతి పువ్వు పట్టుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందాం. తల్లి నాకు ఎంతో ఇష్టమైన చామంతి పువ్వుని నువ్వు పట్టుకున్నావు కదా. నేను ప్రతి గురువారం చెబుతూ ఉంటాను, నాకు చామంతి పువ్వు ఎంతో ముఖ్యమైనది, ఎంతో ఇష్టమైనది. అలానే పవిత్రమైన పసుపు కలర్తో ఉన్నది ఆ చామంతి పువ్వు. నా అనుగ్రహం నీకు పూర్తిగా ఉంటుందమ్మా. ఇక నీ వల్ల కాదు అని అనుకున్న పని ఏదైనా సరే తప్పకుండా నేను జరిపిస్తాను. నా బాబా నాకు అన్నీ చేస్తారు అని నమ్మకంతో ఉండు తల్లి. ఆ నమ్మకమే నిన్ను అన్నిటిలో గెలిపిస్తుంది. నీ మనస్తత్వం చాలా చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది. అలాంటి నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. నన్నే నమ్మిన నీకు అన్నిటినీ నేను చక్కబెడతానమ్మా. ఇప్పుడు నీ మనసు ఎంతో మందికి సాయం చేసే మనసు కదా, ఎంతో నెమ్మదిగా ఉంటుంది. అలాంటి మనసుకు నీకున్న సమస్యలన్నిటినీ నేను తొలగిస్తాను, ఖచ్చితంగా జరిపిస్తాను బిడ్డా. బాబా నాకిక ఎదురు చూసే ఓపిక లేదు బాబా, అందుకే మిమ్మల్ని ఇంతలా ప్రార్థిస్తున్నాను అని అంటున్నావా? అందుకే బిడ్డా ఈ యొక్క సందేశం నీకు ఈరోజు అందింది. ఇది నువ్వు వింటున్నావు అంటే నా పూర్తి అనుగ్రహం నీకు కలిగింది అని అర్థం. నా అనుగ్రహం లేనిదే, నేను ఆశీర్వదించిందే నువ్వు ఇది వినలేవమ్మా. నువ్వు నమ్ముకున్న నీ బాబా నీకు తప్పకుండా మంచే చేస్తారు. ఇక నువ్వు అనుకున్నది జరగలేదు అని ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిపించే బాధ్యత నాది తల్లి. ఇక నువ్వు సంతోషంగా ఉండు. నా బాబా నాకు ఎందుకు ఇన్ని రోజులు పరీక్ష పెట్టారు అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. ఒక్కటి గుర్తుంచుకో, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అన్నీ నీ బాబాకు తెలుసు. నీకు కావాల్సింది మాత్రం నీకు తప్పకుండా ఇస్తాను. మంచి ఇల్లు, వాకిలి, మంచి కుటుంబం, మంచి సదుపాయాలు అన్నీ ఇచ్చాను కదా. ఇంకా ఇంతకు మించి ఏం కావాలి చెప్పు? నిన్ను సంతోషంగా అన్నిటినీ ఏర్పరిచాను. నువ్వు ఆనందంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు ఆశపడుతున్నావు, అది నిన్ను ఖచ్చితంగా చేరుతుంది. కాకపోతే కాస్త సమయం పడుతుంది బిడ్డా. ఆ సమయం ఎందుకు తీసుకున్నానో తెలుసా? నువ్వు కోరిన కోరిక శాశ్వతంగా నీ దగ్గర ఉండడానికే కాస్త సమయం తీసుకున్నాను. కానీ నువ్వు అది అంతా అర్థం చేసుకోకుండా నీ బాబాని నిందిస్తున్నావు. కాస్త నమ్మకంతో ఉండు బిడ్డా. నమ్మకం అనేది ఉంటేనే కదా ఆ భగవంతుడు నీకు అన్నీ చేస్తాడు. కాస్త ఓపికగా ఉండు. ఇంకా జరగలేదు అనే ఆతృతతో నువ్వు నీ మనసుని నిలకడ లేకుండా ఎందుకు అంతలా బాధ పెట్టుకుంటున్నావు? ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. జరిగేది జరగనివ్వు. అలానే అన్నీ సజావుగా జరుగుతాయి. జరిగేదేది నువ్వు ఆపలేవు కదా బిడ్డా. ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నీ సాయి నీకు ఏది అందిస్తాడో అదే నీకు అందుతుంది. నీకు ఆపద లేనిది, నీకు సంతోషం అయినది మాత్రమే నీ బాబా అందిస్తారు తల్లి. నిన్ను నువ్వు మనసుతో కానీ, నోటితో కానీ, చేతులతో కానీ ఎప్పుడూ నేను నొప్పించను. అందరిపై నువ్వు దయ కలిగి ఉంటావు. అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకునే మంచి మనసు నీది. ఎవ్వరితోనూ పోల్చుకోవు. నీకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడతావు. అంత మంచి గుణాలు ఉన్న నీకు తప్పకుండా నీ బాబా పూర్తి అనుగ్రహం ఉంటుంది. మర్చిపోవద్దమ్మా, నీ సాయి ఒక్కసారి అనుగ్రహించారు అంటే నీకు ఎప్పుడూ కూడా ఇక దేనికి లోటుండదు. నువ్వు తృప్తిగా జీవించేందుకు అన్ని పనులు నేను చేస్తూనే ఉన్నాను తల్లి. ఇక హాయిగా ఉండు. దేనికి కూడా అస్సలు భయపడవద్దమ్మా. ధైర్యంగా ఉండు. నా అనుమతి లేనిదే
ఈ ప్రపంచంలో గాలి కూడా వీచదు అని నీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇంతలా భయపడుతున్నావు? ధైర్యంగా ఉండు. అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడకు. ముందుకి అడుగు వేస్తూ ఉండు. ఖచ్చితంగా నీకు విజయం వస్తుంది అని బాబాగారు చామంతి పువ్వు పట్టుకున్న వారికైతే చెప్పారండి. మరి ఇక రెండవది గులాబీ పువ్వు పట్టుకున్న వారికి బాబాగారు ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నా మీద నమ్మకంతో ఈరోజు నువ్వు ఈ ఎరుపు రంగు గులాబీని తాకావు కదా. ఇక నువ్వు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు తల్లి. ఇప్పుడు నీ జీవితం కాస్త ముళ్ళదారిలా ఉండొచ్చు, కానీ అస్సలు భయపడకు. నీ జీవితాన్ని పూల బాటలాగా చేసే బాధ్యత నాది తల్లి. నీకు స్పష్టంగా చెప్పాలి అంటే నువ్వు ఇప్పుడు ఎన్నో చిక్కుల్లో పడి ఉన్నావు. అందరూ నిన్ను పైకి పొగుడుతూ ఉన్నారు, కానీ నీ లోపల మనసు ఏంటో, అసలు నువ్వు లోపల ఏమనుకుంటున్నావో, ఎంత బాధపడుతున్నావో ఎవ్వరికీ తెలియదు. పైకి కనబడే చిరునవ్వు నవ్వగాని నీకేములే అని చెప్పి అందరూ నిన్ను గొప్పగా ఊహించుకుంటున్నారు. కానీ నీ కష్టమన్నీ నాకు తెలుసు. నీ జీవితం ఇప్పుడు అందమైన రోజా పువ్వులా అందంగానే ఉంది, కానీ దాని లోపల పడుతున్న బాధలన్నీ నీకు నాకు మాత్రమే తెలుసు. రోజా పువ్వుని తాకాలి అంటే కొన్ని ముళ్ళు అనేటివి కోయాలి. అలానే నీ జీవితం కూడా కొన్ని ముళ్లతో కప్పబడి ఉంది. కానీ దిగులు పడకు, అన్ని అడ్డంకులు నేను తొలగిస్తాను. ఎన్నో చిక్కులు, బాధలు, కష్టాలు, సమస్యలు అన్నీ చోటు చేసుకుని ఉంది కదా నీ జీవితం. ఎన్ని ఉన్నా సరే నువ్వు అన్నీ నెట్టుకొస్తూ అడుగడుగున కష్టాల్ని దాటుకొని నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఏదో జరిగిపోతుంది అన్న భయంతో ఉన్నావు. దిగులు పడకమ్మా, సమస్యలు వీటితోనే నువ్వు బాధపడుతున్నావు కదా. ఇవన్నీ శాశ్వతం కాదు అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఇలాంటి కష్టాలు, చిక్కులు అన్నీ కూడా తాత్కాలికమే తల్లి. వాటి గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు చెప్పు? ముందు నీ జీవితం ఆ ముళ్ళే కదా, కాబట్టి ఆ ముళ్ళని వదిలేసే. అందమైన ఈ గులాబీ పువ్వును మాత్రమే చూడు. నీ భవిష్యత్ ఎంత అందంగా ఉంటుందో నీకే కనిపిస్తుంది. ఇక నువ్వు చేయాల్సింది ఏంటి? రోజా పువ్వు లాంటి అందమైన జీవితాన్ని నువ్వు శాశ్వతం చేసుకోవడమే. దేని గురించి భయపడకు, ఆలోచించకు. నీ జీవితం ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూడు, నీకే తెలుస్తుంది. ఎవరో ఏదో అన్నారని దాన్నే పట్టుకొని కూర్చుంటే ఎలా తల్లి నువ్వు సంతోషంగా జీవించగలవు చెప్పు? అలా కాకుండా బాబా నాకు ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చారు, నా జీవితం ఇంత అద్భుతంగా ఉంది అని నువ్వు చూసుకుంటున్నట్లయితే అప్పుడు నీకే తెలుస్తుంది. ఎప్పుడూ కూడా ఎవ్వరితోనూ కూడా గొడవలు పెట్టుకోవద్దమ్మా. ఎవరు ఏమన్నా సరే కాస్త జాగ్రత్తగా ఉండు, ఆచితూచి అడుగులు వెయ్యి. ఖచ్చితంగా నీకు మంచి జీవితం దొరుకుతుంది. ఇంకొక విషయం చెప్పనా బిడ్డ, డబ్బు ఉంది కదా అని చెప్పి వృధాగా ఏ ఖర్చులు చేయొద్దమ్మా. అత్యవసరమైనవి మాత్రమే చేస్తూ ఉండు. అనవసరంగా డబ్బుని వృధా చేసుకోవద్దు తల్లి. ఎందుకంటే ఇప్పుడు వృధా చేసుకున్నట్లయితే జీవితంలో నువ్వే బాధపడాల్సి వస్తుంది. అర్థమైంది కదా? ధనవంతుణ్ణి చేశాం కదా అని చెప్పి చిన్న చిన్న వాటికి కష్టాలు, చిన్న చిన్న వాటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ అంతా వృధా చేసేస్తే ఎలా తల్లి? రేపటి నీ భవిష్యత్తుకి నువ్వు ఏం చేయగలవు చెప్పు? ఎప్పుడు కూడా ఏది కూడా దుబారాగా ఖర్చు పెట్టద్దమ్మా. అవసరమైనంత వరకే ఉండు. నీ సాయి మాటలు ఎప్పుడూ వదులుకోవద్దు. అన్నిటినీ నీ మనసులో ఉంచుకో. ప్రతి క్షణం నా మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉండు. నీ నాలుకని అదుపులో ఉంచుకో బిడ్డా. నీ మాటలు అదుపులో ఉన్నాయి అంటే ఇక నీ జీవితమే నీ వశమైపోతుంది తల్లి. అర్థమైంది కదా? ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. ఈరోజు గులాబీ పువ్వు పట్టుకున్న వారికి బాబాగారు ఎలాంటి వార్తను చెప్పారో అర్థమైంది కదా ఫ్రెండ్స్. మరి ఈ రెండు పట్టుకున్న వారికి వాళ్ళు ఎలాంటి వార్తలు వినబోతున్నారో అవన్నీ సాయినాథుని మాటల్లోనే విన్నారు కదా. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. మరి మీరు ఏ పువ్వు సెలెక్ట్ చేసుకున్నారనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.